హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోతున్నది ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది. మా డాబా తోటలో కాసిన కాయలు. యాక్చువల్గా మార్నింగ్ నుంచి రెయినీ సీజన్ ఏమో చాలా కూల్గా ఉంది. ఏం వండాలి అని ఆలోచించాలి. వీటన్నిటిని పక్కన పెడితే నాకైతే గుర్తొచ్చింది ఏంటంటే మా డాబా తోటలో ఏం కాసుంటే అక్కడి నుంచి ఏం కట్ చేసుకొని తెచ్చుకోవాలి అని. వెంటనే పైకి వచ్చేసాం. పైకి రాగానే ఫ్రెష్గా మాకు కనిపించినవి ఏంటి అని అంటే వంకాయలు. మన ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఉండే స్పెషాలిటీనే ఇదండి. ఎప్పుడు ఏం తినాలి అని ఆలోచించవసరం లేదు. ఎప్పుడైతే మనకు తినాలనిపిస్తుందో ఒకసారి పైకి వెళ్ళి ఏమున్నాయా అని చూస్తే చాలు. మా ఇంట్లో అయితే నాకు ఏదో ఒక కూరగా కనిపిస్తూనే ఉంటుంది. దాంతో ఏదో ఒక వంట చేయాలనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా వచ్చేసి అలా డాబా పైకి రాగానే వీటిని చూస్తే ఎంత హాయిగా అనిపించిందంటే మా అమ్మ నేను కట్ చేస్తా అంటూ కొంచెం సేపు పోటీ పడడం కూడా జరిగింది. చివరికి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఎందుకనంటే మీకు చూపించాలంటే వీడియో తీయాలి కాబట్టి మా అమ్మని కట్ చేయమని చెప్పి నేనైతే వీడియో తీశాను. అవి కట్ చేస్తుంటే ఎంత బాగున్నాయో చూడండి. ఆ బొట్లో అలా వేస్తే అబ్బా ఎన్ని వచ్చినాయో అనిపించింది. అవి కొన్నున్నా మన మొక్కలు అనంటే మన చెట్టువి అనంటే ఇంకా హాయిగా ఉంటుంది. ప్రతి మొక్క మీకు చూపించాలండి. కానీ అన్ని మొక్కల నుంచి కొన్ని తీసుకున్నాం. ఎందుకనంటే ఇంకా చిన్నవిగా ఉన్నాయి. ఇంకా చాలా అవి ఇంకా అవుతాయి. బట్ అప్పుడే అంత ఫాస్ట్గా ఎందుకులే అని చెప్పి తీయలేదు. మనకి ఎన్ని కావాలో అంతవరకే తీసుకొని వచ్చాము. అండ్ మీరు ఇంకొకటి చూసారా, దోసకాయ. అది కూడా ఆల్రెడీ పండిపోయి ఉంది. అది పండడం ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ బిఫోర్ కూడా కాసినప్పుడు మేము అలాగే కట్ చేసి కుక్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు అస్సలు ఫైనల్లోకి వచ్చాం. వాటిని తీసుకొచ్చేసామండి. ఎలా అయినా సరే ఈ కర్రీని కంప్లీట్ చేసేయాల్సిందే. మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. మీరు కట్ చేసేటప్పుడు క్లియర్గా చూడండి. అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు బాగా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. అవి కట్ చేసిన తర్వాత ఎంత లేతగా ఉన్నాయంటే నేను కట్ చేసి మీకు క్లియర్గా చూపించాను. ఎందుకనంటే మీరు కూడా పెంచుకోవాలండి. ఎందుకనంటే చెట్లు ఉంటే మనం పెంచుకొని మనం వండుకొని తినే టేస్టే వేరు. ప్రతి ఒక్కళ్ళు ఆ టేస్ట్ని ఆస్వాదించాలి కదా. అందుకని చూడండి ఎంత లేతగా ఉందో. అవి ఎంత లేతగా ఉన్నాయంటే వీటిలో ఒక్క ముదురుది కానీ లేదు అని అంటే పుచ్చి కానీ నేను బయట నుంచి చాలాసార్లు కొనుక్కొచ్చాను. ప్రతిసారి ఈ పుచ్చులు అంటే పురుగులు ఉండడం ఇవే ఎక్కువ ఉంటాయి. నాకు అందుకే వంకాయ పట్టుకోవాలన్నా భయం వేస్తుంది. చాలామందికి ఇష్టం కూడా ఉండదు వంకాయ తినాలి అన్నా కూడా. కానీ ఇలా చూడండి, మనం పెంచుకున్న చెట్లు చాలా బాగుంటాయి. అండ్ నేను కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసాము. ఈ కర్రీ నేనైతే కాదు, మా మదర్ వండుతున్నారు. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకున్నారు. తరువాత నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచేసాను మిర్చి అండ్ ఆనియన్స్. ఆ తర్వాత ఆయిల్లో ఆ రెండింటిని కూడా వేసి చాలా బాగా ఫ్రై చేశారు. కొంచెం సేపు మగ్గనిచ్చారు. దోరగా వేయించి అందులో సాల్ట్ వేసుకున్నాము. ఈ వంకాయలని వచ్చి వాటర్లో ఉప్పు వేసి ఉంచామండి, వంకాయలు కండ్రెక్కకుండా ఉండడానికి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ వంకాయలను కట్ చేసిన తర్వాత వాటర్లో తీసి ఇందులో వేస్తున్నాము. ఈ వంటలన్నీ రెగ్యులర్గా మనం వండుకునేవే, కానీ ఒక్కొక్క హ్యాండిల్లో ఒక్కొక్క టేస్ట్ వచ్చేస్తుందండి. నేను కుక్ చేసింది ఒకలా ఉంటుంది, మా అమ్మ కుక్ చేసింది ఒకలా ఉంటుంది. అదేవిధంగా మీ ఇంట్లోనూ అనుకోండి, మీ టేస్ట్లో అంటే ఒకళ్ళ టేస్ట్ అనేది ఇంకొకళ్ళకి అనేది కంపల్సరీగా రాదు. నెక్స్ట్ టమాటా వేశారు. ఈ టమాటాని బాగా మగ్గనిస్తుంది అనమాట. నేనైతే ఇలా చేయను, నేను ఇంకో రకంగా చేస్తాను. బట్ కానీ అమ్మ టేస్ట్ మాత్రం నిజంగా నేను తినిన తర్వాత చెప్తున్నాను, ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు మస్ట్ ట్రై అనమాట నేను చెప్పినట్టు. అండ్ పసుపు, ఆ తర్వాత కారం వచ్చేసి మేము ఇంట్లోనే ఎక్కువ శాతం పట్టిన కారమే ఉంటుందండి. అవుట్ సైడ్ కారం అయితే మనం అసలు వాడము. మాకు కంపల్సరీగా ఫస్ట్ నుంచి కూడా అలవాటు. బాగా ఇంట్లో తయారు చేసిన కారం మాత్రమే అమ్మ వేస్తుంది అనమాట. దాని టేస్ట్ ఎంత బాగుంటుందంటే బయట కారాలు కొంచెం ఘాటుగా అలా అనిపిస్తాయి, కానీ మన ఇంట్లో కారం టేస్ట్ అండ్ ఘాటుగా కూడా ఉంటుంది. అది మనకి ఎంత వేయాలి అనే లిమిట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ బయట కూడా మనకి మిక్సింగ్స్ ఉంటాయి కాబట్టి ఇదే అనేది బెస్ట్. అండ్ ఆఫ్టర్ దట్ చూడండి, ఓపెన్ చేసాము అండ్ మగ్గింది. కొంచెం వాటర్ పోసాము.
వాటర్ వేసిన తర్వాత అండ్ కొంచెం లాస్ట్ కదా ఫైనల్ స్టేజ్లో కరివేపాకు ఉండాల్సిందే. మర్చిపోయాను, మా దగ్గర కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఈసారి వీడియోలో కరివేపాకు చెట్టు నేను కంపల్సరీగా మీకోసం వీడియో చేసి చూపిస్తాను. నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా, చాలా క్యూట్గా ఉంటుంది ఆ చెట్టు, చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. చూసారా, వాటర్ వేసిన తర్వాత ఆ వంకాయది ఫ్లేవర్ కానీ దాన్ని చూడడానికి లుక్కే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా ఫైనల్ అండి, రైస్ తీసేసుకున్నాను. ఆ రైస్ తీసుకొని మీకు కంపల్సరీగా ఇందులో వేసి చూపించాలని రైస్ తీసుకొని ఒక ప్లేట్లో బలవంతంగా వేపించాను అనమాట. ఇప్పుడే కాదు అన్నా సరే నువ్వు తీయమని చెప్పి నేను ఇమీడియట్లీ, ఎందుకంటే నాకు చూస్తుంటేనే తినేయాలనిపించింది. ఇంకా కర్రీ అయితే కంప్లీటెడ్, మీకు చెప్పలేదు కదా, కర్రీ అయితే అయిపోయిందండి. అంత ఈజీ, ఎంత ఈజీ కుకింగ్ అనమాట ఈ వంకాయ కర్రీ అనేది. అండ్ చూడండి ఎంత బాగుందో రైస్లో అలా వేసి. బట్ నేను కలిపి తినడం అయితే మీకు చూపించలేదు. అది నిజంగానే అలా కలుపుకొని తింటుంటే దాని టేస్ట్ ఎంత బాగుందో తెలుసా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే కొన్ని వీడియోస్ నేను చేస్తూ ఉండేటట్టు